ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్‌డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. రేపటి నుంచి అంటే మంగళవారం నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మొదటగా 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ పూర్తిగా భారత్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో అంతకుమునుపు ఐర్లాండ్‌తో కానీ, తర్వాత ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లు కోల్పోవడంతో అభిమానులు చాలా తీవ్రంగా నిరాశలో ఉన్నారు. కానీ అదే సమయంలో ఐకానిక్ ఆటగాళ్ళైన రోహిత్, కోహ్లీలిద్దరూ కూడా ఈ వన్‌డే సిరీస్‌కి రీ ఎంట్రీ ఇవ్వటం, వీళ్ళిద్దరితో పాటుగా జస్‌ప్రీత్ బుమ్రా ద మ్యాచ్ విన్నర్ ఆఫ్ ది ఇండియా మళ్ళీ భారత జట్టులోకి చాలా రోజుల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వటం ఈ సిరీస్‌కి సూపర్ హైలైట్‌గా నిలిచింది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్‌డే సిరీస్‌లో రోహిత్ అయితే ఆడాడు కానీ విరాట్ కోహ్లీ తొడ కండరాల గాయం కారణంగా ఆడలేకపోయాడు. అయితే ఈ నేపథ్యంలో అసలు వన్‌డే సిరీస్‌కి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. కానీ అసలు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది అన్నది కనుక చూస్తే 2027 వన్‌డే ప్రపంచ కప్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ సిరీస్‌లో ఉన్న ఆటగాళ్ళందరూ బరిలోకి దిగుతున్నారు. అయితే విరాట్, రోహిత్, బూమ్రా, రాహుల్, కుల్దీప్, గిల్ వీళ్ళందరూ కూడా భారత జట్టుకి కొండంత బలాన్ని ఇవ్వబోతున్నారు. మరి ఏ రకంగా ఉండబోతుంది అన్నది కనుక చూస్తే ఓపెనర్స్‌గా శుభ్‌మన్ అలాగే రోహిత్ శర్మలు ఇద్దరు ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయం. విరాట్ కోహ్లీ వన్ డౌన్‌లో వస్తే ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా మిడిల్ ఆర్డర్‌లో ఆడతారు. ఆఫ్ఘనిస్తాన్‌తో వన్‌డే సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లీ అందుబాటులోకి రావడంతో ఇషాన్ బెంచ్‌కి పరిమితమవుతాడు. అక్షర్ పటేల్, శివం దుబే ఆల్రౌండర్‌గా బరిలోకి దిగుతారు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే శివం దుబే స్థానంలో రవి బిష్నాయ్‌ని లేదంటే వాషింగ్టన్ సుందర్‌లో ఒకళ్ళకి అవకాశం దక్కుతుంది. అయితే అటు సుందర్ కానీ, ఇటు బిష్నాయ్ కానీ ఇద్దరు కూడా టీ20లో ఘోరంగా విఫలమయ్యారు కాబట్టి రవి బిష్నాయ్‌కి అవకాశం ఇచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. టీ20 సిరీస్‌లో కూడా దుబే కూడా నిరాశపరిచాడు. బట్ ఆల్ రౌండర్ ఆప్షన్స్‌లో అక్షర్ తను ఉన్నారు. హార్దిక్ కూడా ఉన్నాడు కానీ మరి చూడాలి ఏంటనేది. అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడుతుండగా బుమ్రా, హర్షదీప్, గుర్నూర్ బరార్ పేస్ బాధ్యతలు తీసుకుంటారు. ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలను ఆడించాలనుకుంటే గుర్నూర్ బరార్‌తో పాటు హర్షదీప్ సింగ్ బెంచ్‌కే పరిమితమవుతాడు. తొలి వన్‌డేలో విజయం సాధించిన సిరీస్‌లో ఆధిక్యంగా నిలవాలి అంటే టీమిండియా కొద్దిగా ఖచ్చితంగా మ్యాచ్ విన్నింగ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11నే బరిలోకి తీసుకోవాలి. సో తుది జట్టు ఒకసారి చూస్తే రోహిత్, శుభ్మన్ గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివం దుబే, రవి బిష్నాయ్, సుందర్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బరార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, హర్షదీప్ సింగ్.